జై హింద్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈవేళ అయితే మొన్న అయితే నేను చెప్పాను కదా, ఆదివారం వచ్చేసి మన ఇద్దరు బ్రదర్స్ అయితే వీడియో చేస్తారని చెప్పి. సో బ్రదర్స్ అంటే నాకు కొంచెం ఇబ్బంది ఉంది, ఎందుకంటే ముగ్గురు కలిసి కమాండో టీంలో అయితే నీట్గా అయితే ట్రైనింగ్ చేస్తున్నాము. సో మన గురుది వచ్చేసి తెలంగాణ అనమాట. జై హింద్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మన గురుది వచ్చేసి వైజాగ్ తుని దగ్గర, తెలిసే ఉంటది కదా. సో ఇవాళ అయితే మీరు అడిగిన డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ, అలాగే వీళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్ చేస్తూ నార్మల్ గా మాట్లాడేస్తామంటే డౌట్స్ లా కాకుండా గ్రూప్ డిస్కషన్, అంటే ఒక గ్రూప్ డిస్కస్ చేస్తే ఎలా ఉంటది, రే మీ టైంలో ఎలా జరిగింది, రే మీ టైంలో ఎలా జరిగింది అని చెప్పి వీడియో మొత్తం మీకు బోర్ కొట్టకుండా నెక్స్ట్ వీడియో ఎంటర్టైనింగ్ గాను నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ గాను. సో వీడియో అయితే ఫుల్ గా చూడండి అనమాట. ఒక పక్క మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ వీడియో ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తానమాట. సరేనా, వీడియో అయితే స్టార్ట్ చేస్తానమాట. ఫస్ట్ మనకు వచ్చేసి ఎక్కడ సో ఇంపార్టెంట్ గా చెప్పేది ఏంటంటే కీ గురించి. చాలా మంది అయితే కీ గురించి చాలా ఆతృత తెరిచి చూస్తారన్నమాట. ఎవరన్నా కీ గురించి చూస్తారన్నమాట. దీన్ని అదనంగా చేసుకొని చాలా మంది ఏం చేస్తారు, నా యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ వ్యూస్ కోసం మన కక్కుర్తి పడిపోయి అరే రేపేకి ఇవాళకి అదేకి ఇదేకి అని చెప్పి సోళ్ళు చెప్పడం స్టార్ట్ చేస్తారన్నమాట. సో ఏమి నమ్మకండి. ఎస్ఎస్సిలో అఫీషియల్ గా నోటీస్ వచ్చేంత వరకు మీకు ఎవడో కూడా చెప్పలేదు. మీకు 100 సార్లు చెప్పాను, మీకు తెలిసినోడు చెప్పి దానికంటే తెలియనోడు చెప్పి సొల్లు ఎక్కువ. ఆ మాటలైతే మీరు నమ్మకండి, సరేనా. మీకు ఒకవేళ ఎస్ఎస్సిలో నోటీస్ వస్తే నేను తప్పకుండా మీకు అయితే చెప్తాను. నేను కదా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సరైన ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను, సరేనా. ఇవాళ మన అయితే గ్రూప్ డిస్కషన్ అయితే మొదలు పెడతామన్నమాట. సో మన గురువు వచ్చేసి 2025 బ్యాచ్, మన గురువు వచ్చేసి 2021 బ్యాచ్ అనమాట. ఇప్పుడు పూర్వకాలం బ్యాచ్, మోస్ట్ చాలా పెద్ద సీనియర్ అనమాట. చెప్పు గురు, మీ టైంలో ఎలా ఉండేది అంటే ఈ జాబ్స్ గురించి కానీ, నెక్స్ట్ మెడికల్ కానీ, రన్నింగ్ కానీ ఇవన్నీ ఎలా ఉండేవి? అప్పట్లో 2018 నోటిఫికేషన్ అన్నమాట మాది. అప్పుడు 2018లో నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత మేము అప్లై చేసాం. దాని తర్వాత కరోనా వల్ల ఎగ్జామ్ కొంచెం పోస్ట్ పోన్ అయింది. 1 ఇయర్ 2019లో ఎగ్జామ్, 2020లో మెడికల్ జరగడం జరిగింది. నోటిఫికేషన్ అది 2018 నోటిఫికేషన్ వల్ల మాకు 3 years వేస్ట్ అయిపోయింది. అప్పుడు అంటే 3 years నోటిఫికేషన్ నడిచింది, నోటిఫికేషన్ నడుస్తూ వెళ్ళిపోయింది. ఇప్పుడంటే 6 months లో మొత్తం నోటిఫికేషన్ కంప్లీట్ అయి ట్రైనింగ్ ఫైనల్ లిస్ట్ కూడా వస్తుంది. మొత్తం అప్పుడు 2018 నుండి 2021 వరకు మేము వెయిట్ చేసినాం, ఎప్పుడు వస్తుంది మెడికల్. 3 years వెయిట్ చేయాలంటారు. అయితే ఒక 6 నెలలకి చూడండి, మీరు కీ కోసం 15 రోజులు వెయిట్ చేయడానికి బాబాయ్ 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 అంటున్నారు. అంటే 3 సంవత్సరాలు నోటిఫికేషన్ వెయిట్ చేయడం అంటే మాటలా. ఇంకో జాబ్ దేనికి వెళ్ళకుండా ఇంకో జాబ్ ప్రిపేర్ అవుతున్నా. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా నోటిఫికేషన్ 2018 తర్వాత మళ్ళీ 2023లో నోటిఫికేషన్ ఇచ్చింది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. అప్పుడు జాబ్స్ లేక, నోటిఫికేషన్లు రాక, ఏం చేయాలో అర్థం కాక, ఇంట్లో బాధలు భరించలేక, ఇంట్లో తిట్లు తెలిసింది కదా బాధలు మామూలుగా పాప రోజు చెప్తారు ఫ్యామిలీకి ఇవన్నీ తప్పవు. నాకే చాలా పెద్ద అనమాట. డైలీ మా ఫ్రెండ్స్ నిజంగా అయితే చాలా అంటే చాలా క్లోజ్ గా ఉంటారు అనమాట. ఎప్పుడు కూడా మీ ట్రైనింగ్ లో గానీ, ఏదన్నా వర్క్ చేసేటప్పుడు గానీ, మనం ఒక్కరే చేసేదాన్ని కానీ, ఒక్కరే ఉండేదంటే మన ఫ్రెండ్స్ ఇంకా ఇద్దరు ఉంటారు చూసా. ఎందుకంటే ఒకరు కట్టుకోవడానికి ఇంకోటి ఏదో తప్పు చేస్తారు, దానివల్ల ఉన్న ఇద్దరికి ఎంటర్టైన్మెంట్ అనమాట. సరదాగా ఉంటది అనమాట. పని కానీ ఏదైనా కానీ సరదాగా, రన్నింగ్ కానీ అన్ని హ్యాపీగా జరుగుతాయి అనమాట. సో ఇప్పుడైతే అలాగే జరుగుతుంది హ్యాపీగా. నైట్ నా బర్త్డే అయింది కూడా, బర్త్డే కూడా వీళ్ళిద్దరు అయితే దగ్గర బాగా సెలబ్రేట్ చేశారు. థ్యాంక్ యూ దోస్త్. చెప్పు కూడా మీ టైలో వచ్చేసి రన్నింగ్ ఎలా ఉండేది? మాది వచ్చేసి 25 బ్యాచ్ అన్న. రన్నింగ్ వచ్చి మాకు ఎగ్జామ్ వచ్చి ఫిబ్రవరి మార్చిలో జరిగింది. రన్నింగ్ సెప్టెంబర్ లో జరిగింది. రన్నింగ్ 1 year అయిపోయింది మొత్తం కలిపి. మన 1 year లో అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి రన్నింగ్ వచ్చి ఎంత కట్ తీసారు స్టార్టింగ్? రన్నింగ్ వచ్చి 89 అన్న. మాకు 89. చూడండి, మెయిన్ వచ్చేసి మీరు భయపడుతుంటారు కదా, బాబు అన్న 100 మార్క్స్ ప్లస్ వస్తేనే జాబ్ వస్తుంది అన్న అపోహ అయితే వదిలేయండి. మెయిన్ వచ్చేసి పోస్టులు పెట్టాడైతే మీకు కట్ ఆఫ్ తీస్తారన్నమాట. ఎక్కువ పోస్టులు ఉన్నాయి, జనాలు తక్కువ మంది క్వాలిఫై. రన్నింగ్ ఎవడు వేయలేదు, ఎవడికి ఇస్తారు పోస్టులు? వాళ్ళ ఇంట్లో కానీ ఇచ్చుకుంటాడా, చుట్టాలు కానీ ఇచ్చుకుంటాడా? పోస్టులు ఎవరికి ఇచ్చుకోవడం మాట. సో అయితే భయపడద్దు, అందరికీ జాబ్ వస్తుంది కన్ఫామ్గా. కాకపోతే ఎఫర్ట్స్ పెట్టండి, కష్టపడండి. మెయిన్ చాలా మంది ఏంటంటే కష్టపడి తక్కువ, జాబ్ పోయిన తర్వాత ఏడ్చేది ఎక్కువ అనమాట. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, కష్టపడని వాడికి ఏడ్చే హక్కు లేదనమాట. సీరియస్గా చెప్తున్నాను నేను. మీరు చాలా కష్టపడ్డారు అనుకోండి, మీరు ఎక్కువ కష్టపడరు, మీ దరిద్రం కొద్ది 1 mark 0 point పోయింది అనుకోండి, ఇంకా బెటర్ పొజిషన్ రాసిపెట్టి ఉంది ముందు. నా ఫస్ట్ బిఎస్ఎఫ్ జాబ్ ఉందా 78కి, నా మార్క్స్ 78 వచ్చాయి, కానీ కట్ ఆఫ్ 80 తీసాడు అన్నమాట.
అన్నిటికన్నా అందులో అదృష్టం ఏంటి తెలుసా, లాస్ట్ ఆపరేషన్ సింధూర్ జరిగిందా, BSF లో కొంతమంది చనిపోయారు. యాక్చువల్ నేను అందులో ఉండాలి. సో చూడండి, జాబ్ పొందిన బాధపడదు. ఇప్పుడు నాకు SSB రాసిపెట్టి ఉంది కదా, హ్యాపీ లైఫ్ అనమాట. మంచిగా ఫ్రెండ్స్ కూడా దొరికారా. ఇలాగే ఒకటి మిస్ అయిందంటే బాధపడకన్నమాట. మెయిన్ ఎఫర్ట్స్ పెట్టండి, కష్టపడండి. ముందు మీరు ప్రిపేర్ అవ్వండి, ప్రిపేర్ అయ్యి మీ 100% పెట్టండి ఎగ్జామ్ లో. తర్వాత ఫిజికల్ లో పెట్టండి, మెడికల్ దానంతట అదే అయిపోతుంది. మీరేం టెన్షన్ పడకండి మెడికల్ కి. ఫస్ట్ మీరు ఎగ్జామ్ ఆర్ ఫిజికల్ లో మంచి పర్ఫార్మెన్స్ చేయండి. ఇంకోటి ఏంటంటే మీరు 30 క్వశ్చన్స్ పెట్టినా 40 క్వశ్చన్స్ పెట్టినా మీరు ప్రిపేర్ అవ్వండి. రన్నింగ్ అది ఎన్ని మార్క్స్ తీస్తాడు అన్నది కట్ ఆఫ్ ఎవరికి తెలియదు కదా. చాలా మంది ఏంటంటే, బాబాయ్ అన్న నేను తక్కువ మార్క్స్ పెట్టాను, కీ వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేద్దాం చూస్తారన్నమాట. చెప్పాను, ముందు చెప్పినప్పటికప్పుడు వేసినా మీరేం ఫ్లాష్ మ్యాన్స్ కాదు, జమ్మని ఇడ్డాడు తిరిగడానికి అనమాట. అది గుర్తు పెట్టుకోండి. ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. పోనీ 5 టైం పెట్టుకోవద్దు. అట్లీస్ట్ మీరు కాళ్ళకి అలవాటు చేయాలి కదా మీరు రన్నింగ్. అప్పటికప్పుడు వేసి కాళ్ళు పడేసి ఆ బాధలన్నీ ఎందుకు చెప్పండి. సరదాగా వెళ్ళండి రన్నింగ్కి మార్నింగ్ పూట. అక్కడ ఎవరో ఒకరు చూడండి, ఆటోమేటిక్గా మీరే డైలీ వెళ్తారు అన్నమాట. రన్నింగ్ చేసేటప్పుడు కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, రన్నింగ్ స్టార్ట్ చేసిన 1 వీక్ 10 days కే టైమింగ్ చూసుకోవడం, టైమింగ్ తగ్గించడానికి ట్రై చేయడం అలాంటివి చేయకండి. రన్నింగ్ ఒక 1 month కంటిన్యూగా చేయండి. రన్నింగ్ స్టార్ట్ చేసే ముందు స్ట్రెచ్చింగ్ చేసుకోండి బాడీకి మంచిగా. రన్నింగ్ తర్వాత కూడా బాడీ కూల్ డౌన్ మంచిగా చేయండి, అప్పుడే మీ రన్నింగ్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు 5 kilometers 25 minutes మీకు టైమింగ్ ఉంది ఎగ్జామ్ పాస్ కావడానికి. మీరు స్టార్టింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు 30 minutes 40 minutes వెళ్ళినా పర్లేదు. ఫస్ట్ మీరు 5 kilometers కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాత 1 month తర్వాత మీరు టైమింగ్ తగ్గియండి. అంతేగాని 10 days లోనే నా టైమింగ్ తగ్గట్లేదు, రన్నింగ్ ది ఇబ్బంది అయిపోతుంది, బాడీ పెయిన్స్ వస్తున్నాయి. చాలా మంది మెసేజ్ చేసేది అదే, అన్న నేను రన్నింగ్ స్టార్ట్ చేసిన, రన్నింగ్ పడట్లేదు, బ్రీతింగ్ అవ్వట్లేదు అంటే. ఎలా వచ్చేది స్టార్టింగ్ బ్రీతింగ్? నేను మనకి వచ్చి 1 కూడా అవ్వలేదు, అప్పుడే 10 km అంత వేసారన్నమాట. ఒక్కొక్కడికి నెత్తులు వస్తుంది కింద అంట. నీదంతా నా స్టార్టింగ్ టైం 5 km కి 5 km నా స్టార్టింగ్ టైమ్ 19 minutes. స్టార్టింగ్ రోజే స్టార్టింగ్ రోజు అంతే కాదు, స్టార్టింగ్ నేను ఫిజికల్ టైమ్ లో చెప్తున్నా. ఫిజికల్ టైమ్ లో నాది 19 minutes 35 seconds ఎంత పడింది. స్టార్టింగ్ నేను రన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాది 45 minutes ఏమో పడింది. 5 kilometers. నేను కంటిన్యూగా 7-8 months రన్నింగ్ ప్రాక్టీస్ చేసిన. చూడండి, ప్రాక్టీస్ చేసిన 7-8 months ప్రాక్టీస్ చేస్తే 90 minutes రాలేదు. అలాంటి మీరు 10 రోజులు 15 రోజులు ప్రాక్టీస్ చేసి, అన్న నాకు బ్రీతింగ్ అవ్వట్లేదు అన్న నాకేంటి పెయిన్ వచ్చేస్తుంది. సాయంత్రం డైట్ కూడా మెయిన్ రోల్ అనమాట ఇందులో. మీరు సాయంత్రం కాగానే బిర్యానీ చేసి మళ్ళీ పొద్దున్నే రన్నింగ్ చేస్తా అంటే అది కుదరదు. మార్నింగ్ డైట్ కరెక్ట్ డైట్ మెయింటైన్ చేస్తూ రన్నింగ్ కరెక్ట్ మెయింటైన్ చేస్తే గానీ ఇందులో పాస్ అవ్వడం కొంచెం కష్టం అనమాట. ఒకటి గుర్తు పెట్టుకోండి, మనకు 60 సంవత్సరాలు హ్యాపీగా ఉంటున్నామంటే ఒక 6 నెలలు 7 నెలలు మీరు మానేసినా తప్పులేదు. అది గుర్తు పెట్టుకోండి. చెప్తాం నీ వచ్చేసి నీ రన్నింగ్ ఎలా ఉండేది, నీ స్టార్టింగ్ టైమింగ్ కానీ అప్పట్లో డైట్ కానీ ఎలా తీసుకున్నప్పుడు. నాకు రన్నింగ్ స్టార్టింగ్ టైం వచ్చి 39 అబవ్ పడ్డదన్న. చూడండి, సెలెక్ట్ అని వీళ్ళిద్దరినే కాదు, ఎవరిని అడగాని మీరు ఫస్ట్ రోజు వచ్చేసి స్టార్టింగ్ చేయగానే ఎవరు రన్నింగ్ కూడా పడిపోతాం. ఈ 39 ఇంకెళ్ళి 39 45లో మన చెప్పొద్దు, ఇంకా 1 గంట దాటేసింది అనమాట. ఫస్ట్ ఫినిష్ చేయలేకపోయాను కదా 5 kilometers ఫస్ట్ ఫినిష్ చేయాలి. రన్నింగ్ లోనే ఫినిష్ చేయాలి. మధ్యలో పరిగెట్టి నేను వెళ్తా మళ్ళీ ఆగిపోయి మళ్ళీ పరిగెట్టడం వల్ల కాదు. స్లో జాగింగ్ చేయండి కానీ కంప్లీట్ చేయాలి 5 kilometers ఎప్పుడైనా సరే. ఆగొద్దు 5 km. ఆగిపోయే ముందు ఒకసారి గుర్తుపెట్టుకోండి, అవకాశం మళ్ళీ రాదు. ఎలా ఉంది అదనమాట, అది గుర్తుపెట్టుకోండి. మీకోసం మీ ఒక్కడి మీద డిపెండ్ అయ్యే ఫ్యామిలీ కూడా చాలా ఉంటుంది అనమాట. సో అవన్నీ ఒకసారి గుర్తు చేసుకొని, ఓకే వన్స్ మీరు జాబ్ కొట్టకముందు జాబ్ కొట్టిన తర్వాత మీ లెవెలే చేంజ్ అయిపోతాయి. ఏం కుదరదు, కరెక్టే కదా. కరెక్ట్. ఎందుకంటే జాబ్ రాకముందు ఎవడో కూడా తెలియడు కూడా జాబ్ వచ్చిన తర్వాత ఇది మావాడురా అంటారు. రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇస్తారు. రిలేటివ్స్ లో కూడా మంచి రెస్పెక్ట్ దొరుకుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మెడికల్ గురించి మాట్లాడదాం అనమాట. మెడికల్లో చాలా మందికి అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. నెక్స్ట్ పైనుంచి ఐ నుంచి నోస్ కానీ, నెక్స్ట్ పిప్పులు కానీ, నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ కానీ, నెక్స్ట్ హ్యాండ్ పైన చాలా మంది అన్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి నాక్నీస్ కానీ, నెక్స్ట్ పర్సనల్ పార్ట్స్ గురించి కానీ, లోపల మన ఫిమోసిస్ స్కిన్, అది మన మెయిన్ పెన్నిస్ మీద స్కిన్ గురించి కానీ, కింద బాల్స్ గురించి కానీ, నెక్స్ట్ వచ్చేసి మన కాళ్ళు నాక్నీస్ కానీ, ఇవి ఉన్నాయి కదా మెయిన్. ఇవన్నీ అయితే నేను చెప్తాను అనమాట. అవి ఎలా క్యూర్ చేయాలో, మన బ్రదర్ సిచ్యువేషన్లో ఎవరికైతే మెడికల్లో ఐ ప్రాబ్లమ్స్ వచ్చాయో లేకపోతే క్లియర్ చేసుకొని వెళ్తారు చూసారా, హైట్ గురించి కూడా చెప్తాను. సో ఇదైతే పూర్తిగా చూడండి, ఈ డౌట్స్ కూడా క్లారిఫై చేస్తాను అనమాట.
చెప్పండి గురు, మీ టైంలో వచ్చేసి మెడికల్ ఎలా జరిగాయి మెయిన్? 2000 నా మెడికల్ వచ్చేసి 2020లో జరిగింది. సిఐఎస్ఎఫ్ హకీంపేటలో జరిగింది, హైదరాబాద్. అప్పుడు మెడికల్ బాగా హార్డ్ గా జరిగేది అనమాట. ఆఫీసర్ అప్పట్లో హార్డ్ గా జరిగేది, ఎందుకంటే అప్పుడు జనాలు తక్కువ కాబట్టి ఖాళీ ఉండేది ఎక్కువ, కానీ మొత్తం చెక్ చేసేవాడు మాట. అప్పుడు మీకు జనాలు కుప్పలు 48 లక్షల అప్లికేషన్లు. ఒక 2 days పట్టింది మాకైతే మొత్తం మెడికల్ అవడానికి. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఇవన్నీ హాస్పిటల్లో మన ఈసీజీ కూడా చేస్తారు, బాడీ స్కాన్ కూడా చేస్తారు. అన్ని ఒక రోజు హాస్పిటల్లోనే అయిపోద్ది, మళ్ళీ ఇంకో రోజు డాక్టర్ పర్సనల్ చెక్ చేస్తారు అనమాట. హ్యాండ్స్, ఐస్, హియర్, పర్సనల్ పార్ట్స్. పైల్స్ లో మీరు ఎవరికారు రీమెడికల్ రాయడం జరిగిందా? ఫైల్స్ లో రీమెడికల్ రాస్తారు, ముందు సర్జరీ చేయించుకొని ఉంటే బెటర్. అక్కడ ఏమన్నా అంటే మొన్న రీసెంట్ గా ఎవరో సిస్టర్ బ్రదర్ గానీ మెసేజ్ చేశారన్నమాట, అన్న ఆపరేషన్ చేయించాను కానీ చిన్న స్కిన్ బయటకు వచ్చిందని చెప్పి. దానివల్ల ఆపరేషన్ తర్వాత 6 months ఉంటే పర్లేదు, 6 months తర్వాత మెడికల్ అయి ఉంటే ఏం పర్లేదు. ముందైతే కొంచెం ప్రాబ్లం అయింది, రీమెడికల్ రాయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చాలా మంది అడుగుతున్నారు కదా, 90% అడిగేది ఏంటంటే ఆపరేషన్ వాళ్ళకి 1 year అయ్యి 2 year అవుతుంది అనమాట. కాకపోతే స్టిచ్చెస్ గురించి భయపడుతున్నారు కదా, మీరు స్టిచ్చెస్ గురించి భయపడొద్దు అనమాట. 2-3 స్టిచెస్ ఉంటే ఏం పర్లేదు, 4 స్టిచెస్ ఉన్నా ఏం పర్లేదు. ఎక్కువ 10, 12, 13, 20 అంత పెద్ద ప్రాబ్లం, అంత పెద్ద స్టిచెస్ అయితే ఏమైనా ప్రాబ్లం అవడానికి ఛాన్స్. అది కూడా మేజర్ ప్రాబ్లం అయితే మేజర్ అయితే రీమెడికల్ రాస్తారనమాట. మీరు మేజర్ కాకుండా నేను వచ్చేసి ఏంటంటే కత్తి గోడలు అనమాట. ఈ అమ్మాయిల కోసం కోసుకున్నారు, అమ్మాయిల కోసం కోసుకున్నారు, అబ్బాయిల కోసం కోసుకున్నారు. నేను వచ్చేసి నా ఇన్స్టాగ్రామ్ లో ఆల్మోస్ట్ ఒక 20 members పైనే ఈ గీతలు పెట్టారు కదా, దాని గురించి అయితే మీరు భయపడదు. టాటూస్ ఒకటే, టాటూస్ రిమూవ్ చేసుకోవచ్చు. రిమూవ్ చేసుకున్న తర్వాత మచ్చ ఉంటుంది కదా, ఆ మచ్చ క్లియర్ అయిపోతుంది కదా. నాతో పాటు మెడికల్ 50 members కి జరిగింది ఒకేసారి. దాంట్లో 2-3 members టాటూ రిమూవ్ చేసుకుని వచ్చారు, వాళ్ళకేం ప్రాబ్లం లేదు. టాటూస్ రిమూవ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మీ దగ్గర మెడికల్ జరిగింది? మా దగ్గర హార్డ్ గానే జరిగిందన్న. నా దగ్గర సింపుల్ జరిగిందా? మాక్సిమం ఆ రోజు 25+ members అయితే 9 to 10 members డైరెక్ట్ ఫిట్ అయ్యారు. మిగతా వాళ్ళందరికీ హైదరాబాద్ రీమెడికల్ రాశారు. నేను ఐసైట్ చెక్ చేస్తున్నాను ఫుల్ గా. హైసైట్ బాగానే కలర్ బ్రెయిన్ ఒకటి చెప్తున్నాను. హైసైట్ అయితే మీరు మెయిన్ వచ్చేసి ఇప్పుడు అడుగుతున్నారు కదా, ఐసైట్ ని మనం తగ్గించలేము ఒక్క లేజర్ ట్రీట్మెంట్ తో తప్ప. ఐసైట్ ని ఎలాంటి కూడా తగ్గించడం అన్నమాట. కాకపోతే ఐసైట్ ని ఆపొచ్చు కొన్ని ఫ్రూట్స్ తినడం వల్ల కానీ. నెక్స్ట్ బ్లూ కట్లైట్ స్పెట్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, మీకు ఐసైట్ ఆపొచ్చు అనమాట. ఇప్పుడు చూసారా, 6/6 ఉన్నవాడికి స్పెట్స్ అవసరం లేదు, కానీ 6/9 ఉన్నవాడు కూడా స్పెట్స్ అవసరం లేదు, కొంచెం కనబడదు. కానీ 6/12 ఉంటే పక్కగా స్పెట్స్ యూజ్ చేయాలన్నమాట, ఎందుకంటే మినిమం కూడా కనబడదు. సో ఐసైట్ ఉన్నవో ఎవరైతే ఐసైట్ ఉంది అనుకుంటున్నారో క్యారెట్స్ ఎక్కువ తినండి. మెయిన్ వచ్చేసి ఇప్పటి నుంచే బ్లూ కట్లైట్ స్పెట్స్ అయితే యూజ్ చేయండి, ఎందుకంటే మీ ఐసైట్ అయితే ఇంక్రీజ్ అవ్వదు. మీకు మెడికల్ అయ్యే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 4-5 months అయితే అట్లీస్ట్ పడద్దు అనమాట. సో ఈ టైం వరకు మీరు మొబైల్ చూడకుండా అయితే ఉంటారు కదా, మొబైల్ చూస్తుంటారు, దానివల్ల మీకు ఎంతో కొంత ఎఫెక్ట్ అవుద్ది. ఉన్నదాన్ని పెంచుకోవడం కంటే ఉన్నదానితో అలా ఉంచుకోవడం, తగ్గించుకోవడం చాలా బెస్ట్ నా ఉద్దేశం అనమాట. లేజర్ ట్రీట్మెంట్ తీసుకొని మెడికల్కి వెళ్ళినా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. నేను చెప్పాను గురు, నేను day 1 నుంచి అదే చెప్తున్నాను, అయినా అదే క్వశ్చన్ అడుగుతున్నాను. లేజర్ ట్రీట్మెంట్ తీసుకోండి, మెడికల్కి వెళ్ళండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎలాంటి ప్రాబ్లం అవుతుంది. మెయిన్ నెక్స్ట్ పళ్ళు గురించి అడుగుతున్నారు కదా, పిప్పళ్ళు గురించి కానీ పుచ్చి పళ్ళు గురించి కానీ. పుచ్చి పళ్ళు ఉంటే డెంటిస్ట్ ని ఒకసారి కన్సల్ట్ అయితే బెటర్, ఎందుకంటే అందులో సిమెంట్ వేస్తాడు, దాన్ని పూడిపేస్తాడు అనమాట. రీమెడికల్ కూడా రాయడు, లేదంటే రీమెడికల్ రాసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీరు అలానే పుచ్చి పళ్ళు పెట్టుకుని వెళ్ళిపోతే అటు రీమెడికల్ రాస్తారు. మీరు దాంట్లో సిమెంట్ వేయడమో లేదంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ట్రీట్మెంట్ తీసుకొని వెళ్తే ఇలాంటి ప్రాబ్లం ఉండదు. ప్రతి మెడికల్ కూడా సొల్యూషన్ అయితే ఉంటది అనమాట, వన్స్ ఒక్క హైట్ విషయంలో తప్ప. మళ్ళీ టీత్ లో 32 కరెక్ట్ ఉండాలి, దాంట్లో తక్కువ ఉండకూడదు. 32 కొంతమంది పీకింగ్ చేస్తా ఉంటారు, అక్కడ ఖాళీ అయిపోతా ఉంటది, అట్లా 32 పళ్ళు కరెక్ట్ గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ గురించి అడుగుతున్నారు కదా, కొంతమంది చెస్ట్ ఏంటంటే దాని ఏంటంటారు, కొంచెం లేడీస్ లా ఉంటుంది కదా, మ్యాన్ బూబ్స్ అనమాట. వాటి గురించి అయితే భయపడద్దు, ఎందుకంటే మా తమ్ముడు కూడా అలాగే ఉంది. నేను చూశాను, మా తమ్ముడు జాబ్కి వచ్చాడా, నాతో పాటు జాబ్ చేస్తాడు, 50,000 శాలరీ తీసుకున్నాడు. సో వాటి గురించి కూడా భయపడద్దు అనమాట. ఇది నవ్వాల్సిన ప్రాబ్లం కాదు. మెయిన్ ఏంటంటే అందరికి ఉండే ప్రాబ్లమే, కాకపోతే ఏదైనా సరే ప్రాబ్లం ఒకటి గురించి కానీ పర్సనలైజ్ చేసి చెప్పు అనుకో, అది నవ్వే విషయం. అందరూ పర్ఫెక్ట్ గా ఉండదు, ఎవడో ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు మనోడికేటి ఈ కొంచెం మ్యాన్ బూబ్స్ ఉన్నాయి, నాకేటి లెఫ్ట్ కొని కొంచెం మెల్లకొను, మనోడికేటి బాగుడు అనమాట.
అలా అన్నమాట. మెయిన్ వచ్చేసి మెల్లకొన గురించి భయపడుతున్నారు కదా, మెల్లకొన గురించి మీరు భయపడాల్సిన పర్లేదు. మరీ ఓవర్ అయితేనే చూడండి, నేను వీడియోస్ చేసిన ఎవరో కానీ అయితే అడగరన్నమాట. మెయిన్ వచ్చేసి మీరు వాడు మీకు పెన్న పెడతాడు మనకి, ఐ సైట్ 360 తిరుగుతుందా లేదా అని చూస్తారు. అది మీరు 360 తిరుగుతుందని చూద్దారంటే అది మీరు లైట్ గా ఉందనుకో మేనేజ్ చేసేయచ్చు. మెయిన్ ఆడికి ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా మీరే దానికి లైన్ వేసినట్టు ఆడికి అది అలా చూస్తున్నారు అనుకోండి, ఆడు మీకు అది చూస్తాడు అనమాట. దొరికిందిరో దొరకలేదు అనుకుంటాడు అన్నమాట ఆడు. సో అవి మెల్లకొని ఉన్నా సరే భయపడద్దు. మెయిన్ ఐ సైట్ అయితే చెప్పాను కదా, లేజర్ చేయించుకోండి. లేదన్నా మాకు ఈ జాబ్ తప్ప ఇంకొక ఆప్షన్ లేదు అనుకుంటే మీరు పక్కగా లేజర్ చేంజ్ చేసుకోండి. అలా లేజర్ చేయించుకొని జాబ్ చేయని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇంకా కొంతమంది కామెంట్స్ పెడతారు ఎలా అంటే SSC GDకి రావడం కన్నా స్టేట్ లోనే 20,000 10,000 జాబ్స్ చేసుకోవడం బెటర్ అని అంటారు. నేను అనేది ఏంటంటే ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి 10,000 12,000 లో ఇంటి దగ్గర కూరగాయల గ్యాస్ కూడా మనం కొనుక్కోలేము. మళ్ళీ ఏదైనా ఎమర్జెన్సీ వస్తుంది, సిస్టర్ పెళ్లి అయినా ఇంట్లో ఏదో ఫంక్షన్ అయినా, అప్పుడు డబ్బులు మళ్ళీ అప్పు తీసుకురావడం, 3 రూపాయలు ఇంట్రెస్ట్ పైన 4 రూపాయలు ఇంట్రెస్ట్ పైన అప్పు తీసుకురావడం, వాటిని పూడ్చడానికి సరిపోతుంది. ఒకసారి మీకు జాబ్ వచ్చిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్టింగ్ శాలరీ 40,000-50,000 వరకు రావడం వల్ల మీకు బ్యాంక్ లో లోన్ ఈజీగా దొరికిపోద్ది, పర్సనల్ లోన్, ఇంట్రెస్ట్ రేట్ తక్కువ పడిపోద్ది. మనం ఇంటికి దూరంగా ఉంటాం, నేను కాదనట్లేను, కానీ శాలరీ కరెక్ట్ రావడం వల్ల ఫ్యామిలీ బాగుంటుంది. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చామంటే ఆల్రెడీ మన లైఫ్ సాక్రిఫైస్ అయిపోయింది. సో మన వల్ల హ్యాపీగా ఉండేది ఎవరో, మన ఫ్యామిలీ మెంబర్స్ మన వల్ల హ్యాపీగా ఉంటున్నారు. సో కాబట్టి అన్న నా లైఫ్ పోయింది అనుకోవద్దు. ఎందుకంటే ఎక్కడ దొరికే హ్యాపీనెస్ ఎక్కడ దొరుకుతుంది. మీరు ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఏ పనికైనా సరే పర్ఫెక్ట్ గా అయితే ఏ పని కూడా ఉండదు. ప్లస్ లో మైనస్ లో మీరు ఏ పనికైనా ఉంటుంది. సో ఓకే, మీరు అన్నట్టు 10,000 20,000 స్టేట్ లోనే జాబ్ చేస్తారు, మీకు అక్కడ దొరికేది ఏంటి ఫ్యామిలీ కాదనలేదు. కాకపోతే ఏంటంటే ఇది మన బ్రదర్ చెప్పినట్టే, చెల్లి పెళ్లికో ఇల్లుకో మీరు ఒక 20 lakhs తీసుకుంటారు. 20 lakhs తీసుకొని మీ నెలకు 5,000 చెప్పి EMI పెట్టుకున్నారు అనుకోండి, మీరు ఎన్ని సంవత్సరాలు కడతారు చెప్పండి. సో ఇక్కడ మేము ఫ్యామిలీకి దూరంగా ఉంటాం. కానీ అదే 10 lakhs మీరు లోన్ తీసుకున్నాం అనుకోండి, మాకు వచ్చి శాలరీ మిక్స్ ఎంత పడుతుంది, నాకు మినిమం శాలరీ 40,000-50,000 వస్తుంది. అందులో ఏంటి, కొన్ని ఇంటికి దూరంగా ఉంటాను కరెక్టే, కానీ పెళ్ళైన తర్వాత ఫ్యామిలీ పెట్టుకుంటాము, అందులో ఏం భయం చెప్పండి. ఇప్పుడు సంవత్సరం పొడుగునా ఇంటికాడు ఉండి కంటే పోనీ అప్పుడప్పుడు ఇంటికాడ వెళ్ళిందని కొంచెం ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట. అలాగని చెప్పి అది తప్పు ఇది రైట్ అయినా అన్నాం. నేను వచ్చేసి డిఫరెన్స్ చెప్తున్నాను అనమాట. స్టేట్ లో ఉంటే కూడా బెటరే. నువ్వు ఎక్కడ జాబ్ చేసినా కూడా డబ్బుల కోసమే కదా చేసేది. అది కరెక్టే. స్టేట్ లో ఉంటే ఫ్యామిలీ తోటి ఉండొచ్చు, కానీ ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫైనాన్షియల్ కొంచెం ఇక్కడ ఉంటే ఏమవుతుందంటే ఫైనాన్షియల్ గా బాగానే ఉంటది, కాకపోతే ఫ్యామిలీకి దూరంగా ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం అంతే. ఎక్కడైనా సరే చెప్పాను కదా, ఎక్కడైనా సరే జాబ్ చేయాల్సిందే. మనం ఆల్రెడీ మనం చిన్నప్పటి నుంచి మన అమ్మాలు దేని పెంచారు మనల్ని, మన సుఖాలు మనం చూసుకోవడానిక. వాళ్ళకంటూ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళని మనం హ్యాపీగా ఉంచడానికే కదా. అది గుర్తుపెట్టుకోండి. ఈ సినిమాలో చెప్తారు కదా, ఏ సినిమాది దొరందర సినిమాలో డైలాగ్ చూసా, మనం మగాళ్ళని చేసుకుని మనం కష్టపడే వాడికి ఎటువంటి అభినందన అయితే మనకు దొరకవు. మనం మగాడిగా పుట్టినందుకు కష్టపడాలి అంతే. ఉద్యోగం పురుష లక్షణం కూడా మంచి డైలాగ్. చేయాల్సి కూడా ఉంటుంది, కొన్ని సాక్రిఫైస్ చేయాలి, తప్పదు. మన ఫ్యామిలీ కోసమే కదా, మన పక్కన ఫ్యామిలీ కోసం కానీ చేస్తున్నాం. పెళ్లి అయిన తర్వాత ఓకే వైఫ్ తో ఉండాలనుకుంటే ఫ్యామిలీ పర్మిషన్స్ తీసుకోవచ్చు, ఫ్యామిలీ వైఫ్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు. ఫ్యామిలీ పర్మిషన్ ఇస్తే ఫ్యామిలీ క్వార్టర్స్ కూడా దొరికిపోతాయి ఈజీగా. తర్వాత హ్యాపీగా ఫ్యామిలీతో పాటు ఇక్కడ డ్యూటీ చేసుకోవచ్చు. నైట్ ఫ్యామిలీతో లీవ్స్ దొరుకుతాయి, లీవ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు 60 EL ఉంటాయి, 15 CL ఉంటాయి. మన ఇష్టం లీవ్కి ఎప్పుడంటే అప్పుడు ఏ ఫెస్టివల్కి ఇంటికి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. అదే మనం హైదరాబాద్ లో స్టేట్ లో జాబ్ చేసుకున్నాం అనుకో, 2-3 days కంటే ఎక్కువ లీవ్ ఇవ్వడు. ఏ ఫెస్టివల్కి వెళ్ళినా 2 days 3 days అంతే, అంతకు మించి దొరకదు. మళ్ళీ శాలరీ కూడా కట్ చేస్తారు అందులోనే. ఇక్కడ ఉంటే శాలరీ దేని బెనిఫిట్ అదే గురు. 1 month లీవ్కి వెళ్ళొచ్చు హ్యాపీగా, 1 month ఇంటి దగ్గర ఫ్యామిలీతో పాటు ఉండొచ్చు, మళ్ళీ ఫ్యామిలీని తీసుకొని ఇంటికి వైఫ్ ని తీసుకొని రావచ్చు. మన ఫ్యామిలీ క్వార్టర్స్ మనకే ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంటే ఎవరో ఒక బ్రదర్ కామెంట్ చేశారన్నమాట, ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడే కానీ స్టేట్ లోనే జాబ్ చేయండి అని చెప్పి. అలాగా నువ్వు చెప్పిన కామెంట్ నేను వ్యతిరేకం కాదు బ్రదర్. కాకపోతే ఏంటంటే ప్రాబ్లమ్స్ అన్ని చోట్ల ఉంటాయి, ప్రాబ్లమ్ పర్ఫెక్ట్ ఏమి ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. సో మన లైఫ్ లెసన్ గురించి తర్వాత మాట్లాడదాం. ఈ మన మెడికల్ గురించి మాట్లాడదాం అన్నమాట. నెక్స్ట్ ఎక్కడ వరకు వచ్చి మనం మెయిన్ వచ్చేసి పర్సనల్ పార్ట్స్. అబ్బాయిలు చాలా మంది అడుగుతున్నారు కదా, పెన్నీస్ గురించి చెప్తాను చూడండి. పెన్నీస్ వచ్చేసి మనకి మెయిన్ ఈ మన ఎవరో ముస్లిమ్స్కి వచ్చి సున్నిత్ చేస్తారు కదా, వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ అనమాట. వాళ్ళకి సున్నిత్ చేసినట్టు ఉంచినా పర్లేదు. కాకపోతే మనకి ఏంటంటే మెయిన్ మన స్కిన్ అయితే వెనక్కి రావాలి ఆ టైంలో. మెయిన్ ఆ టైంలో చాలా మంది అడిగి కూర్చునేట అనుకున్నాం,
స్ట్రైట్గా ఉండా నార్మల్గా ఉన్నా పర్లేదు అని చెప్పి అనమాట. ఆ టైంలో ఎవరి దగ్గర స్ట్రైట్గా అవుద్ది, ఓ పక్క జాబ్ రాదరా మొగుడా అని ఏడుతుంటాడు. ఉన్న టెన్షన్స్ కాదమ్మా అని నేను చూడడు. మెయిన్ అయితే స్కిన్ వెనక్కి రావాలి, అది మొత్తం స్కిన్ వెనక్కి రావాలన్నమాట. చాలా మందికి అయితే రాలేదు గురు. అయితే మొన్న మీకు చెప్పిన ఒక వీడియోలో స్కిన్ వెనక్కి రాకపోతే ఒక బ్రో కొంచెం ఎక్స్పీరియన్స్ చేద్దని చెప్పి ఇంకో ఈ బ్రదరే ఆవిడ చెప్పారు. నాకు స్టార్టింగ్ లో స్కిన్ వెనక్కి రాలేదు, అంటే నా ఏజ్ 5-10 years అప్పుడు చిన్న చిన్న వెనక్కి రావడం జరిగింది. చెప్పాను కదా, మనం మగాళ్ళు ఓపెన్ గా చెప్తాను మ్యాస్టిబ్యూట్ చేసుకుంటారు కదా. మ్యాస్టిబ్యూట్ చేసేటప్పుడు ఏంటంటే స్కిన్ రాలేనప్పుడు కొంచెం రఫ్ గా కానీ చేస్తే ఆటోమేటిక్ ఏంటంటే స్కిన్ వెనక్కి రావడం జరుగుతుంది అనమాట. సో పెయిన్ వస్తుంది, మరి పెయిన్ రాకుండా అయితే ఏది కూడా సాధించలేము. లేదు మెడికల్ డైలీ మాస్టర్బేట్ చేయకండి, డైలీ చేయగలండి, అయిపోద్ది పని అయిపోద్ది అనమాట. సో అలా చెప్తామాట. అదైతే దానికి ఒక సొల్యూషన్ ఉంది. నెక్స్ట్ పైల్స్ గురించి చెప్పాము, నెక్స్ట్ ఫిమోసిస్ గురించి చెప్పి కింద బాల్స్ గురు ఒక బాల్ అంటే సెలెక్ట్ అవుతారా? ఒక్క బాల్ ఉంటే నేను ఇంతవరకు అయితే ఇప్పుడు చూడలేదు, చూడలేదా? అంటే ఇప్పుడు వినలేదు కూడా, వినలేదు. కానీ సారీ బ్రదర్, ఒక తమ్ముడైతే మెసేజ్ చేశారన్నమాట, అన్న నాకు ఒక బాలే ఉందని చెప్పి. మెడికల్ అటెండ్ చేయండి, తర్వాత తెలుస్తుంది. బాల్స్ మనం ప్రెస్ చేసి చూస్తారు కదా, బాల్స్ ప్రెస్ చేసి చూస్తారు. సో ఇదైతే నవ్వేలా ఉంటది. కానీ ఎందుకు ప్రెస్ చేస్తారంటే హైడ్రోసిల్ ఉందా, కరెక్ట్ సైజ్ ఉందా దానికోసం అన్నమాట. మెయిన్ ఎగులు దిగులు ఉంటారు కదా కొంతమందికి, ఆడి గురించి అయితే భయపడుతుంది. మీ మెయిన్ బాల్స్ ఉంటే సరిపోద్ది. అంటే యూట్యూబ్ లో సొల్లు కూడా చెప్పి మాట్లాడి అలాగే నేను భయపడ్డాను. మెయిన్ కొంచెం ఎగువ దిగున్నాను, చాలా భయం వేస్తుందని అని చెప్పి అదేం పర్లేదు. ఆ టైంలో మీకు ఏంటంటే కొంచెం టెన్షన్లో ఏంటంటే మెయిన్ బాల్స్ గడ్డగడ్డ ఫ్రీజ్ అయిపోతాయి అనమాట కదా. ఫ్రీజ్ అయిపోవడం ఏంటంటే మీకు ఎగురు దిగులు కనబడదు, 2 balls కనిపిస్తాయి అంతే, భయపడదు. ఈ స్కిన్ గురించి మాత్రం కొంచెం చూసుకోండి, అయితే కొంచెం మేజర్ అనమాట. అందుకే కొంచెం ఓపెన్ గా చెప్పాను బాయ్స్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ నాక్ వెయిట్ చూస్తారా బాల్స్ ని, ఇంకా జస్ట్ పట్టుకుని వస్తాడంటే 2 ఉంటే సరిపోద్ది. హైడ్రోసిల్ చెక్ చేస్తాడు, 2 ఉన్నాయో లేవని చెక్ చేస్తాడు, అంతకు మించి అక్కడ ఇంకేం చెక్ చేయడు. మెయిన్ ఏంటంటే మన బ్రదర్స్ తో చెప్పడానికి కారణం ఏంటంటే ఎవడో మొగ్గు తెలియని చెప్పి సొల్లు కంటే అలా ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ చెప్పేది మీకు మెయిన్ 100% నిజమన్నమాట. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చేసినట్టు కూడా తెలుస్తుంది మెడికల్ ఎలా జరుగుతుంది, ఎంత హార్డ్ గా జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏం జరుగుతుంది అన్నదని మాత్రం మనకే తెలుస్తుంది, ఎవరికి తెలియదు. అది ఎవడో దారాన్ని పోయి కూడా రోడ్ అంటే ఇలా చూస్తారు, చూసింది ఓడి అమ్మ అక్కడ అలా చేస్తున్నారా, అక్కడ చాలా కష్టంగా ఉందని అని చెప్పి సొల్లు చెప్పేస్తారన్నమాట. అది మెయిన్ 90% ఏంటంటే సొల్లు చెప్పిదే జనాలు కూడా నమ్ముతారు. మన టైంలో అంతే కదా, ఈ రోజుకి వస్తుంది, రేపుకి వస్తుంది, మెడికల్ ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారంటే మనం డైలీ టెన్షన్ ఎవరో ఎప్పుడెప్పుడు ఇంకా అలా ఫోన్ అలా చూస్తూ ఉన్నాను. అలా టెన్షన్ తీసుకొని ఇంట్లో కూర్చోవడం ఎందుకు, నువ్వు వెళ్తే నీకు కూడా తెలుస్తుంది, నీకు ఎక్స్పీరియన్స్ అయిపోయి. అంటే మెడికల్ ఆర్మీ వాళ్ళకి ఎలా జరుగుతుంది అని నువ్వు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎందుకంటే మీ రిజల్ట్ ఎవరో మార్చలేడు, ఆల్రెడీ మీ ఎగ్జామ్ రాసేసారు అంటే మీ రిజల్ట్ ఆల్రెడీ అయిపోయింది అక్కడ. సో ఇవాళ రాని, రేపు రాని, సంవత్సరం తర్వాత రాని, నీ ప్రాక్టీస్ నువ్వు చేశారు, నీ ప్రాక్టీస్ నువ్వు చేయి, నీ రన్నింగ్ నువ్వు చెయ్యి, మీ రిజల్ట్ అయితే ఎటువంటి చేంజ్ ఉండదు కదా. అయితే గుర్తుపెట్టుకోండి, మీరు టెన్షన్ పడిపోయి కీ కోసం నేను ఆ యూట్యూబ్కి ఈ యూట్యూబ్కి వాళ్ళకి వీళ్ళకి మెసేజ్ చేసే కంటే అందరూ అని కాదు, కొంతమంది అట్రాక్టివ్ కోసం అనమాట. ఇదే మంచి టైము, ఇదే యూజ్ చేసుకోవాలన్న టైం యూజ్ చేసుకుంటారు. యూట్యూబ్ వీడియోస్ జాబ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది వ్యూస్ కావాలి, డబ్బులు కావాలి. అది గుర్తుపెట్టుకోండి, తక్కువ అనమాట, తక్కువ అంటే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని చేసుకోవచ్చు, చాలా తక్కువ అనమాట. ఇంకోటి ఏంటంటే మొన్న ఎవరో ఒక ట్రాన్స్జెండర్ కూడా మెసేజ్ చేశారనమాట, సిస్టర్ మీకైతే చెప్పినాను, ఈ సంవత్సరం చేస్తే వాళ్ళకు కూడా ఎలిజిబుల్ అనమాట, వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. మీరు కూడా రన్నింగ్ వేయచ్చు, మీరు కూడా ఎగ్జామ్ రాయాలి, మీరు కూడా అన్ని సేమ్ అనమాట. మన అబ్బాయిలు అమ్మాయిలు అలా చేస్తారు, మీరు కూడా సేమ్ అదే ప్రాసెస్ చేయాలన్నమాట. సో మీరు కూడా అలా సెలెక్ట్ అయ్యి మీరు కూడా రేపు అదే పొజిషన్లో ఉంటారు. ఆ రోజు ఎవరో కూడా మిమ్మల్ని ట్రాన్స్జెండర్ పిలవనమాట, మీకంటే వాల్యూ అడగచ్చు. అది చూడరాతేనే కూడా జాబ్ కొట్టిందని చెప్పి అనమాట. అది గుర్తుపెట్టుకుంటే ఎవరో కూడా మోరల్ డౌన్ చేసుకోవద్దు ఫస్ట్ మెడికల్ సంబంధించి. నెక్స్ట్ ఇంకేటి మెయిన్ నాక్నీ ఉంది కదా, నాక్నీ గురించి ఏమన్నా టిప్స్? నాక్నీ గురించి అయితే కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి చేయాలి. అలాగే నైట్ పడుకునేటప్పుడు మొఖాల మధ్యలో పిల్లో పెట్టుకొని పడుకోవడం కొంచెం బెటర్. ఇది మొన్న కూడా ఆ బ్రదర్ కూడా చెప్పాడు అనమాట, మీకు ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ ఏంటంటే చెప్పిన తర్వాత కూడా మీరు వీడియో చూస్తున్నారో చూడలేదు అర్థం కావట్లేదు, లేకపోతే కావాలని అడుగుతున్నారో తెలియట్లేదు, మళ్ళీ అదే క్వశ్చన్లు అడుగుతున్నారు అనమాట, మళ్ళీ అదే మెడికల్ ప్రాబ్లమ్స్. అడగవద్దు, ఫస్ట్ అయితే వీడియో పూర్తిగా చూడండి. నేను క్వశ్చన్తో పాటు సొల్యూషన్ కూడా చెప్తాను కదా ప్రతి ఒక్కరికి. వీడియో చూడండి పూర్తిగా, అప్పుడు డౌట్స్ వస్తే అడగండి, అంతేగాని వీడియోలో చెప్పి మళ్ళీ డౌట్స్లో క్లారిఫై చేసి ఎందుకు చెప్పండి, నీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్.
మెయిన్ మనకు టైం దొరకట్లేదు కదా. ఈ ఒక కమాండో కాంపిటీషన్ కి రావడం వల్ల మాకు టైం దొరకట్లేదు. ఈలే ర్యాంప్ వేసేస్తున్నారు ఉదయం 7 గంటల వరకు. రేపు మండే, రేపు 10 కిలోమీటర్ రన్నింగ్. అయ్యో బాబు నువ్వు చెప్పకరా బాబు, నేను పరిగెట్టలేదు నా వల్ల కదా, నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఏదో అంట కదా కూలిచ్చి వేయించుకున్నట్టు ఉందని వాళ్ళ పరిస్థితి. ఎక్కడైతే హాయిగా ఉంటుందని నేను వచ్చాను. నేను రన్నింగ్ గురించి మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడే భయపడకండి, ఎందుకంటే డిపార్ట్మెంట్ కి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేసిన దానికన్నా డబల్ ఉంటది ఇక్కడ. అక్కడ 5km వేసేసి నేనేదో తోపును, నేను 5 కిలోమీటర్ పరిగెట్టిన కాదు, నేను 15-20 కిలోమీటర్స్ పరిగెట్టిన. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేనున్న కమాండో కాంపిటీషన్ అన్న ఖోఖో టీమ్ లో కూడా నేషనల్ ప్లేయర్. ఖోఖో అంటే ఏంటి, మీకు పరిగెడుతూనే ఉండాలి ఇంక జీవితాంతం. లాంగ్ రన్నింగ్ చేయిస్తారు. సాటర్డే ప్రతి శనివారం లాంగ్ రన్నింగ్ ఉంటుంది. దాంట్లో 10 కిలోమీటర్, 15-20 ఇట్లా పెరుగుతూనే ఉంటుంది. అట్లా వెళ్ళి చెప్పు నువ్వు సెలెక్ట్ అయిన తర్వాత ఏ వస్తువులు పట్టుకెళ్ళి ఆడెవడో అంట యూట్యూబ్ లో మీరు వాళ్ళకి వెళ్ళాక మెయిన్ రన్నింగ్ వేస్తారు, మీరు 3,000 రూపాయలు షూ పట్టుకెళ్ళని చెప్పాడంట. మనోడు ఏం చేయడు, 5,000 అంటే షూ కొనాడంట. అక్కడ మీకు ఒకటే షూ, అది ఒక పీటీ షూ. డిపార్ట్మెంట్ కి వచ్చిన తర్వాత మీకు నచ్చిన షూస్ మీరు కొనుక్కోలేరు. వాళ్ళు ఇచ్చిన షూనే మీరు వేసుకోవాలి. అది ఒకటి గుర్తు పెట్టుకోండి బాగానే. అది చెప్పుకోరు మెయిన్ వచ్చేసి అది దరిద్రం. షూ మంచిగా ఉంటే ఏమవుతుందంటే కొంచెం ఛాన్స్ కొంచెం. నాకు సెలెక్ట్ అయిన తర్వాత ఒక యూట్యూబర్ వీడియో చూసాను అనమాట. ట్రైనింగ్ సెంటర్ కి ఏమేమి వస్తువులు పట్టుకెళ్ళాలంటే, అంటే మెన్షన్ చేయను యూట్యూబ్ పేరు. అయితే ఏమన్నాడంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత రన్నింగ్ చాలా డిఫికల్ట్ గా ఉంటుంది, మంచి షూ పట్టుకెళ్ళాలని చెప్పాడు. అంటే మన షూ తోటే రన్నింగ్ చేయాలని చెప్పాడు అనమాట. నేనేం చేశాను, నైట్ లో మంచి షూ ఒక 5,000 పెట్టి తీసుకుని వెళ్ళా. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే అలా 500 ఒక 800 ఆ రేట్ లో ఒక పీటీ షూ ఇచ్చారు. ఈ షూ మాది 350 సెగా షూ ఇస్తారు. 450-500 అంతకు మించి మీరు జీవితాంతం ట్రైనింగ్ అదే షూ వేసుకోవాలి. ట్రైనింగ్ మొత్తం దాంతోనే 5,000 షూ పట్టుకెళ్ళు, 10,000 షూ పట్టుకెళ్ళు. దానివల్ల ఇప్పుడు వరకు నో యూజ్ ఇంకా దేవుడి వల్ల పెట్టుకోవడం ఇంకా దండం పెట్టుకుని రోజును. సో ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీరు అంత కాస్ట్లీ షూ పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలంటే చేసుకోవచ్చు, ఎందుకంటే షిన్ పెయిన్ కొంచెం తక్కువ వస్తుంది దానివల్ల. మీరు వన్స్ ఫోర్స్ లో వచ్చాక మీ రూల్స్ అన్ని చేంజ్ అయిపోతాయి. చెప్తున్నా 24/7 ఈ టీషర్ట్ తప్ప ఇంకో టీషర్ట్ ఒంటి మీద ఉండదు. అది గుర్తుపెట్టుకొని మీరు కలర్ బట్టలు అన్ని తెచ్చుకున్న వేస్ట్. ఇక్కడ వేసుకోరు, చేయరు. ట్రైనింగ్ లో వేస్ట్ అయ్యి మీరు ఎప్పుడో కనుక ఒకవేళ అదృష్టం వల్ల ఏమన్నా ఫంక్షన్ అయితే అప్పుడు వేసుకుంటారు అంతే. ఇంటికి వెళ్ళేటప్పుడు, ఇంటి నుంచి వచ్చేటప్పుడు అంతే. మళ్ళీ క్యాంప్ లో ఏదైనా ఫంక్షన్, దివాళీయో, హోలీయో అలాంటి ఫంక్షన్ అప్పుడే వేసుకుంటాం. మెయిన్ ఏంటంటే చాలా మంది చెప్తారు కదా యూట్యూబ్ లో వచ్చేసి, ఇంత లిస్ట్ ఇస్తారన్నమాట. అలాగే నాకు ఇంత పొడి బిల్లు పాకెట్ 12,000 బిల్లు ఎందుకు వచ్చింది రా బాబు. సో ఇవో నమ్మకం అన్నమాట. సో డౌట్స్ అయితే మ్యాక్సిమం క్లియర్ చేసాను అనుకుంటున్నాను కదా. బాడీలో డౌట్స్ అన్ని క్లియర్, ఆపరేషన్ గురించి కానీ, నెక్స్ట్ స్టిచెస్ గురించి కానీ, నెక్స్ట్ లేజర్ కానీ, ఐస్ కానీ, నోస్ కానీ మొత్తం అయితే చెప్పడం జరిగింది. మన ఫ్రెండ్స్ కూడా జర్నీ అయితే బాగా చెప్పారు. సో డౌట్స్ అన్ని క్లారిఫై అనుకుంటున్నాను. ఇయర్స్ గురించి నిజమే, ఇయర్ గురించి, ఇయర్ బులింగ్ కానీ నిజమే. ఇయర్ లో హోల్ ఉంటే ఏం పర్లేదు. ఫస్ట్ అయితే మెడికల్ అటెండ్ కండి. దాని తర్వాత మీకు పోతే రాయరు. ఫస్ట్ ఇయర్ క్లీనింగ్ చేయించుకోండి. ఏంటి ఉంటాయి కదా మన దగ్గరలో 300 అవుతుంది. అది కన్సల్ట్ చేసుకుంటే మాక్సిమం అది మేజర్ ప్రాబ్లం అయితే అక్కడే చెప్తాడు మీకు. హోల్ ఉంటే లేదు మైనర్ అంటే దాని వల్ల అంత ఇబ్బంది ఏమి ఉండదు. అదే బాగా గుర్తుపెట్టుకున్నమాట మెయిన్. అంతే. ఇదైతే మన ఎస్ఎస్సి గురించి అయితే A to Z ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాం అనుకుంటున్నాం అన్నమాట. ఇంకేమైనా మర్చిపోయామా? కామెంట్ చేయమని మళ్ళీ ఇంకో వీడియో చేద్దాం. ఏమైనా డౌట్స్ కానీ కామెంట్ చేయండి తప్పకుండా. ఇంకో 9 నెలలు అయితే ఇక్కడే ఉంటాం. ఇక్కడే ర్యాంప్ అవుతుంది ఫుల్గానే. సో డౌట్స్ కానీ కనుక కామెంట్ చేయండి అన్నమాట. మన బ్రదర్స్ అయితే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఇది సేకరణ వల్ల